హాయ్ అండి. ఈరోజు మిరియాల రసం చేసుకుందామండి. దానికోసం నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకునేసి వాష్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది నానే లోపల మనము రసం పౌడర్ చేసుకుందామండి. రసం పౌడర్ కోసం ఒక మిక్సీ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ లేదా 20 నుంచి 25 మిరియాలండి తీసుకొని ఈవెన్గా మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్నప్పుడే ఈ రసంకి టేస్ట్ వస్తుందండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ రసంకి. ఈ రసం చూడండి, రసం పౌడర్ చేసుకునే లోపల చింతపండు కూడా నానిపోయిందండి. చింతపండులో నుంచి చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఆ చింతపండు గుజ్జులో 2 మీడియం టమోటాలు తీసుకున్నానండి. 2 మీడియం టమోటాలు వేసి బాగా డిప్ చేసుకోవాలండి. ఇలా చేత్తో కలిపితేనే టేస్ట్గా ఉంటాయండి. రసం మిక్సీకి వేయడం వల్ల అంత రసం అనేది టేస్ట్ రాదండి. మీకు వీలైతే చేత్తోనే ఇలా ఈవెన్గా టమోటా అంతా టైం పట్టినా కూడా చేత్తోనే పిసకండి, బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో రుచికి తగ్గ ఉప్పు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. వాటర్ అనేది నేను చెప్పనండి. వాటరు మీరు తీసుకునే చింతపండుని బట్టి, మీరు తీసుకునే టమోటాల పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకొని మీరు పోసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొనేసి పోపు వేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకునండి. ఎండుమిరపకాయలు తీసుకునే తర్వాత ఆవాలు, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అండి, ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. ఈ పోపులోనే మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ని ఎత్తి ఈ పోపులో వేసుకునేయాలండి. ఆ పౌడర్ కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఈ రసం పౌడర్ వల్లే రసం టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా టమోటాలు, చింతపండు, రసము, ఆ రసం ఎత్తి దీంట్లో పోయాలండి. నేను వాటర్ చెప్పాను కదండి, వాటరు మీ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలండి. ఇంత వాటరే వేయాలనేసి నేను చెప్పను. చూడండి, లాస్ట్లో కొత్తిమీర చల్లుకునేసి మూత పెట్టుకునేయాలండి. ఒక 10 నిమిషాలండి. 10 నిమిషాలు మూత పెట్టి తీసుకుంటే చూడండి పైన అలా పొంగులాగా వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా రసం రెడీ అయిపోయినట్టండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా మనకి బాయిల్ అయినట్టు వస్తుందండి. అలా బాయిల్ అయితే మనకు రసం రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి కోల్డ్, ఫీవరు, వింటర్ సీజను అలాంటప్పుడు నోటికి ఏమీ టేస్ట్ ఉండదు కదండి. అలాంటప్పుడు ఈ రసం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.